3-4 నెలలైనాక ఇస్తాను దొంగ చచ్చినోనివి అన్ని మాటలు చెప్పినావు అబద్ధాల మాటలు అబద్ధాలోనివి దొంగ పాడుకోవి మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 లక్షలు ఏమంటున్నావు ఏడంగా తెచ్చేయాలరా నేను అది నీతో ఉంది కదా 3 లక్షలు ఇస్తే తీసిపోయి 10 లక్షలు అయితే నేను డబ్బులు ఇచ్చి అడిగితే నా కొడుకు చెప్పి బెదిరిస్తానంటున్నావు నువ్వు నేను మాకు భర్త చనిపోయిండు మా కొడుకు ఇంట్లో నుంచి ఎలగొట్టిండు నేను 2,000 అడిగిన అతను 10,000 ఇచ్చిండు ఎందుకు నాకు 10,000 వద్దు నాకు 2,000 చాలు అని అన్నాను అన్న తర్వాత లేదు ఉంచుకోండి మళ్ళీ నేను వస్తానన్నాడు 7 లక్షలు ఇచ్చినాక వాడు వస్తలేడు ఇంకా రాకుండా ఇక ఫోన్ చేస్తే కూడా లేపట్లేడు అస్సలు లేపట్లేడు లేకపోయేసరికి ఎందుకు ఏంది అని అడిగేసరికి ఒకసారి ఇట్లనే ఫోన్ కలిస్తే గట్టిగా మాట్లాడిన చిన్న చేస్తే ఇంకా 3 లక్షలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆ 3 లక్షలు కూడా ఇస్తే వాడు డబ్బులు ఇస్తానంటున్నాడు నీకు చిట్టి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి అని అన్నాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఒక డిఫరెంట్ కేసు వచ్చింది. ఇంతవరకు అర్జున్ బ్లాగ్స్లో ఇట్లాంటివి జరగనే లేదు. సో ఈరోజు మన దగ్గరికి ఈ అమ్మ వచ్చింది. సో ఈమె ప్రొఫెషన్ అయితే వేరేది, మనం అందరం పనులు చేసుకొని బతుకుతాం అట్లా కాదు, ఈమె ప్రొఫెషన్ వేరే. నేను అది చెప్పలేను, తన నోటితో తనే చెప్తుంది. సో నాకు ఈమె చెప్తున్న మాటలు వింటుంటే, ఈమె బాధ చెప్తుంటే, ఈమెకు జరిగిన మోసం వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇలాంటి వాళ్ళతో కూడా ఈ విధంగా మోసాలు చేస్తారా, అరే మరి ఇంత టూ మచ్గా ఉన్నారా జనాలు, ఇంత సైకోవాన్లు ఉన్నారా అన్నట్టు అనిపించింది. అసలే మనసు ఎట్లా వస్తుంది భయ్ ఇట్లాంటి వాళ్ళ దగ్గర పైసలు దుబ్బేనికి. సో గైస్, అది ఏ విధంగా ఆయన మోసం చేసిండు, అసలు ఏమైంది, ఏం కథ అనేది మొత్తం తన మాటలు తెలుసుకుందాము. అమ్మ మీ పేరు? నా పేరు చెప్పలేను చిన్న. సరే ఓకే, అమ్మ పేరు చెప్పలేదంటే ఎందుకంటే తనున్న ప్రొఫెషన్కి తన ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అంటుంది. అమ్మ ఏమైంది, అసలు ఏం కథ, ఆయన నీకు ఏ విధంగా మోసం చేసిండు, ఏంది ఏం కథ అనేది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పండి. నమస్తే నాన్న. నమస్తే చిన్న, నేను మాకు భర్త చనిపోయిండు. ఓకే. మా కొడుకు ఇంట్లో నుంచి ఎలగొట్టిండు. ఒక 5 సంవత్సరాలుగా నేను కుక్కటిపల్లి రోడ్డు పైన వేషగా నిలబడ్డా. అక్కడ నిలబడుతుంటే ఇట్లనే ఈ పని చేసుకుంటే కొంచెం నాకు పూట గడుపుకుంటూ కొన్ని పైసలు వెనకకి వేసుకున్న చిన్న. వేసుకున్నాక ఇట్లా వస్తుంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఒక అతను ముసలాయన వచ్చిండు. వచ్చి అడిగిండు, సరే అని చెప్పి పోయినాము. నేను 2,000 అడిగిన అతను 10,000 ఇచ్చిండు ఎందుకు నాకు 10,000 వద్దు నాకు 2,000 చాలు అని అన్నాను అన్న తర్వాత లేదు ఉంచుకోండి మళ్ళీ నేను వస్తానన్నాడు. నన్ను సెకండ్ టైం వచ్చిండు. సెకండ్ టైం వచ్చినాక నేను డబ్బులు అడగలేదు ఎందుకంటే అప్పుడు ఇచ్చిండు కదా అని చెప్పేసి. సరే మళ్ళీ థర్డ్ టైం వచ్చిండు. ఇట్లా వస్తుంటే పరిచయం అయిపోయిండు. సెకండ్ టైం వచ్చినప్పుడు నెంబర్ తీసుకొని వెళ్ళండి, ఫోన్ చేసిండు. పరిచయం తోటి థర్డ్ టైం వచ్చిండు. వచ్చినాక నాకు గవర్నమెంట్ డ్యూటీ ఉంది, నేను ఇట్లా సంగతి నాకు ఒక 2-3 నెలలు అయితే ఒక 50-60 లక్షలు వస్తే నేను రిటైర్మెంట్ అవుతా అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే అని నమ్మిన నాన్న. నమ్మినాక అతను అన్నీ విని నాది కూడా చెప్పేసాను. నాకు భర్త లేడు, నా కొడుకు ఎలగొట్టిండు, నా కొడుకు పలానా జాగాలు ఉంటాడు, ఇక్కడ ఉంటాడని చెప్పా. నా దగ్గర ఒక 10 లక్షలు సేవింగ్ చేసుకున్నా. నేను ఇవన్నీ చెప్పిన నాన్న ముందు. అంటే నన్ను మంచిగా చూసుకుంటాడు, 10,000 ఇచ్చిండు కదా మంచిగానే ఉంటాడు కదా అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత అతను కూడా నాకు ఇట్లా వస్తాయని చెప్పి నేను రిటైర్మెంట్ అవుతున్నా, నాకు డబ్బులు వస్తాయని చెప్పి నన్ను కూడా చెప్పిండు. ఇద్దరం కలిసి ఉందాము, ఇంకా పనులు చేయకు నువ్వు, వద్దు నేనేమో చూసుకుంటా చేస్తానంటే నమ్మిన. ముసలాయన చెప్పిండు? ముసలాయన చెప్పిండు. 60-65 ఏళ్ళు ఉంటాయి. నన్ను 65 అన్ని చెప్పేసరికి నమ్మిన. అట్లా మోసం చేస్తారని తెలియదు కదా, అట్లా చెప్పినప్పుడు నమ్మినాక సరే చిన్న వచ్చిండు. వచ్చి ఇట్లా నాకు డబ్బులు వస్తాయి కదా ఒక 3 లక్షలు ఇవ్వండి అని అన్నాడు, 2 లక్షలు ఇవ్వండి అని అన్నాడు. అంటే దేనికి? ఆయనకు వచ్చే డబ్బులకి రిటైర్మెంట్ డబ్బులు 2-3 నెలలు అవుతుంది కదా అని అన్నాడు. అన్నాక సరే అని చెప్పేసి 2 లక్షలు ఇచ్చిన. చెప్పేసి నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇట్లా సేవింగ్ చేసుకున్నా, రేపొద్దున మా పిల్లల కొడుకు చూడడు కదా, పిల్లలకు కొడుకో బిడ్డ పుట్టిన వాళ్ళ పేరు మీద ఏదైనా చేద్దాము, నేను చచ్చిపోయినా బ్రతికినా వాడు ఎట్లాగా చూడడు కదా అని చెప్పేసి అనుకున్నా నేను.
ఆ పని చేసుకుంటూ నా పుట్ట జీవనం వెళ్ళ తీసుకుంటూ నేను సేవింగ్ చేసిన సేవింగ్ చేసుకున్నాక అతను కలిసి ఇట్లా చెప్పేసా, అతనిది కూడా చెప్పిండు, నాకు భార్య లేదు, నాకు ఎవ్వరు లేరు, నేను గవర్నమెంట్ డ్యూటీ, నాకు ఒక 2-3 లక్షలు అయితే 2-3 నెలలు అయితే నాకు ఒక 5-6 లక్షలు వస్తాయి, నేను రిటైర్మెంట్ అవుతా, నువ్వు ఇలాంటి పని చేయకు, నువ్వు ఇది చేసుకోకు, కలిసి ఉందాము అని చెప్తే నేను మన మనిషి కదా అని చెప్పేసి నేను నమ్మి చెప్పేసాను. నాది కూడా నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నాకు ఇట్లా ఉంది అని చెప్పినాక వాడు ఏం చేసిండు, సరే అని చెప్పేసి నమ్మించినాక వాడు కూడా భార్య లేదు కదా, సరే ఉంటాడు కదా అని చెప్పేసి నమ్మినప్పుడు నాకు ఒక 2-3 నెలలు అయితే వస్తాయి కదా రిటైర్మెంట్ డబ్బులు, ఒక 2 లక్షలు కావాలి అని అన్నాడు, సార్ వాళ్ళకి ఇవ్వాలి అని అన్నాడు. అంటే సరే అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చినాక మళ్ళీ ఒక 1-2 నెలలు అయినాక మళ్ళీ ఒక 5 లక్షలు కట్టాలి, సార్ దగ్గర స్లిప్ తీసుకుని వస్తా, మీ డబ్బులు రావాలంటే కొన్ని డబ్బులు కట్టాలని అన్నారు అని చెప్పినాక 5 లక్షలు అంటే ఇచ్చిన 5 లక్షలు కూడా ఇచ్చారు. 5 లక్షలు కూడా ఇచ్చేసి మొత్తం ఇప్పుడు 7 లక్షలు ఇచ్చారు మీరు. 7 లక్షలు ఇచ్చిన 7 లక్షలు ఇచ్చినాక వాడు వస్తలేడు, ఇంకా రాకుండా ఇక ఫోన్ చేస్తే కూడా లేపట్లేడు, అస్సలు లేపట్లేడు. లేపకపోయేసరికి ఎందుకు ఏంది అని అడిగేసరికి ఒకసారి ఇట్లనే ఫోన్ కలిస్తే గట్టిగా మాట్లాడిన చేస్తే ఇంకా 3 లక్షలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆ 3 లక్షలు కూడా ఇస్తే వాడు డబ్బులు ఇస్తానంటున్నాడు, నీకు చిట్టి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి అని అన్నాడు. ఆ 3 లక్షలు ఉన్న 3 లక్షలు కూడా ఇస్తే ఆ పైసలు రిటైర్మెంట్ అయిన పైసలు వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. అట్లా చెప్పిండు. మొత్తం 10 లక్షలు సాఫ్ చేద్దాం, 10 లక్షలు తీసుకోబోతుండు. అది కష్టం, నా కష్టం నేను చేసుకునే కదా, ఇంకా 3 లక్షలు కూడా ఇచ్చేస్తే అతను ఇస్తా అని చెప్పిండు. సరే అని చెప్పేసి ఒకసారి పిలిపించి ఒకసారి వచ్చినాక ఇట్లనే పోలీస్ స్టేషన్కి ఇట్లా ఇస్తా అని చెప్పేసి 2-3 లక్షలు ఇచ్చేస్తా రా అని చెప్పిన తర్వాత సరే వచ్చినాక నువ్వు 3 లక్షలు అంటున్నావు కదా, ఫస్ట్ నా డబ్బులు ఇచ్చేసాయి, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పిన. వాడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతానంటే వాడు భయపడుతున్నాడు, వాడు నన్నే బెదిరిస్తున్నాడు, మీ కొడుకుకి చెప్తా, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని. ఇప్పటికే కొడుకు చూసలేడు కదా, వాడు చెప్తా అని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను మోసం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ చెప్తా అంటే కూడా వాడు భయపడతలేడు, మీ కొడుకుకి చెప్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని భయపట్టిస్తున్నాడు. అంటే మీ అమ్మ ఇట్లా వ్యభిచారం చేస్తుంది, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ మా కొడుకు మాట్లాడు కదా, వాడికి ఇంకా ఎక్కించి చెప్తానంటున్నాడు. నా డబ్బులు అడుగుతాయి. మీ కొడుకు గురించి ఆయనకి ఎట్లా తెలుసు అంటే అప్పుడు అన్ని చెప్పినా కదా, మా కొడుకున్నాడు ఇట్లా ఉంటాడని. అడ్రస్ తెలుసా మీ కొడుకు ఏడు ఉంటాడు ఏంది అంటే? ఎందుకు చెప్పారమ్మా, ఎందుకు నమ్మినాం చిన్న, నమ్మిరమ్మా మీరు అట్లాంటి ఎందుకు నమ్మిరమ్మా? నమ్మినందుకు వాడు అట్లా చేసి చిన్న. ఇప్పుడు మీరు నమ్మినందుకు 7 లక్షలు దొబ్బేసి ఉన్న 3 లక్షలు సాఫ్ చేద్దాం. ఇప్పుడు ఉన్న పైసలు ఈరానైనా రిటర్న్ నాయన కంటే పోయి మీ కొడుకు చెప్తా అంటున్నాడు. రేపు వాడు చూడకుండా నా కొడుకు పుట్టే పిల్లల కన్నా వాళ్ళ పేరు మీద నన్ను వేసేస్తే రేపు రోజునే వాడికి కొంచెం ఇదవుతుందేమో అని అనుకున్నాను. ఇప్పుడు వీడు తీసుకొని పోయింది, ఇప్పుడు ఏమంటే బెదిరిస్తున్నాడు నన్ను. ఇట్లా నమ్ముతారమ్మా మీరు అట్లాంటి వాళ్ళని? మీరు చెప్తున్నా కదా, మీ తప్పమ్మా నమ్మడము, మీ తప్పు, మీ పిచ్చితనం, మీ మూర్ఖత్వం అర్థమైతే. మీ దగ్గరికి వస్తే మీరు ఎంతమందికో హెల్పింగ్ చేసి సహాయం చేసి మీరు కొంచెం కాపాడతారు కదా నాన్న, అట్లా అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినాం చిన్న. అన్నీ మాయమాటలు అన్నీ చెప్పిండు. నాకు తెలిసి ఆ గవర్నమెంట్ జాబ్ ఉందో లేదో ఆయనకి తెలియదు. అన్నీ చెప్తే నమ్మినాం చిన్న, అన్నీ నమ్మినాం. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రస్తుతం? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏం లేదు, నా డబ్బులు ఏమంటే మీ కొడుకుకి చెప్తా, నేను ఇవ్వను మీ కొడుకు చెప్తా చెప్తాను బెదిరిస్తున్నాడు ఇంకా నన్ను. ఇప్పుడు ఇంకా ఏమైనా పైసలు అడుగుతుండా మిమ్మల్ని? ఇంకా 3 లక్షలు కూడా ఇచ్చేస్తే ఇస్తానంటున్నాడు. 3 లక్షలు కూడా ఇచ్చేస్తే ఏమి ఇస్తాడంట? 3 లక్షలు ఇస్తే అక్కడ వస్తాయని చెప్పి ఇంకా మోసం చేయడానికి ఆ 3 లక్షలు నేను ఇవ్వకుండా ఇట్లా చెప్పినా కదా, చెప్పి నేను పోలీస్ స్టేషన్కి ఇస్తా మీరు అని చెప్పి అన్నందుకు వాడు కొడుకుకి చెప్తాను బెదిరిస్తున్నాడు. నంబర్ ఉందా మీ దగ్గర? ఉన్నది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుండు కానీ డబ్బులు ఇయ్యను అంటున్నాడు. డబ్బులు ఇయ్యను మీ కొడుకుకి చెప్తాను బెదిరిస్తున్నాడు. ఇంకా 3 లక్షలు అడుగుతుండ అంతేనా? ఇప్పుడు 3 లక్షలు అడుగుతుంది, ఆ 7 లక్షలు కూడా రాలేదు. ఆ 7 లక్షలు అటే పోయినాయి, ఈ 3 లక్షలు కూడా అటే పోతాయి. అన్ని నమ్మి ఇస్తే మీరు ఎన్ని రోజులు అవుతుంది మీరు పైసలు ఇచ్చి? 5 నెలలు అవుతుంది చిన్న. 5 నెలలు అవుతుంది. సరే ఇప్పుడు ఏం చెప్పంటే, నువ్వు ఆయనకి కాల్ చేసి నువ్వు ఆయనకి ఏం చెప్పంటే,
సరే నీకు 3 లక్షలు అడుగుతున్నాగా 3 లక్షలు ఇస్తా. ఉమ్, ఉం? నాకు ఏం గ్యారంటీ నువ్వు నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చేస్తావని ఏంది గ్యారంటీ? ఉమ్, నువ్వు పక్కా నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చేస్తావా అని చెప్పేసి అదొకటి అడుగు. అండ్ ఇంకొకటి ఆయన అంటాడు, ఇంతకు ముందుకే కంప్లైంట్ ఇచ్చినావు నువ్వు పైసలు ఇవ్వమని చెప్పేసి అని, ఏమంటారు పైసలు ఇస్తా అని పిలిచి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి బెదిరించినావు అని ఆయన అంటాడు. కానీ నువ్వు ఆయనకి ఎట్లా నమ్మేయాలంటే ఈసారి ఏం లేదు, నేను నీకు డబ్బులు ఇస్తా కానీ నాకు ఒక గ్యారంటీ ఇవ్వు, నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు పైసలు ఏంటి అనేది ఒక పేపర్ రాసి ఇవ్వు, అప్పుడైతే నేను 3 లక్షలు ఇస్తాను నేను నీకు అని చెప్పేసి చెప్పు. ఆయనకి ఇంకోటి ఏంటంటే నేనేం పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ ఇయ్యాను, నీతో మాట్లాడదామని నేను అనుకుంటున్నా, పోనీలే మరి నీ పైసలు కూడా వచ్చేలా ఉన్నాయి కదా, వస్తే మన ఇద్దరమే మంచుకుంటాం కదా, మన ఇద్దరి కోసమే కదా నువ్వు చేస్తుంది అది ఇదని ఆయన సైడ్ మాట్లాడినట్టు మాట్లాడు. ఆయనకి ఏం చెప్పంటే సరే 3 లక్షలు నేను రూమ్ చేంజ్ చేసిన, నేను అక్కడ ఉండలేను ఇప్పుడు, నేను వేరే దగ్గరకు వచ్చిన రూమ్ చేంజ్ చేసిన, నువ్వు 3 లక్షలు ఇస్తా, నువ్వు రా ఇక్కడికి ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి రా అని చెప్పేసి అన్న. ఒకవేళ రాలేడు నేను రాను అన్నాడు అనుకో మనమే పోదాం, ఒకవేళ వస్తా అని అన్నాడు అనుకో వీడికి రప్పించుకుందాం, వీడికి రప్పించి మనం కెమెరా పెట్టి ముసలోని ఏం చేయాలో అది చేద్దాం. సరేనా? నువ్వు ఏం టెన్షన్ పడకు, ఈ పైసలు నీకు ఇప్పించే బాధ్యత నాది. సో అమ్మ ఇప్పుడు ఆయన కాల్ చేసి నా పైసలు ఎప్పుడు ఇస్తావు ఏంది ఏం కథ అనేది అన్ని డీటెయిల్స్ కనుక్కో, ఇక్కడికి రప్పించేలాగా ఆయనతో మాట్లాడు. ఫోన్ చేయి, స్పీకర్ ఆన్. హలో హలో, ఎక్కడున్నారు? ఇక్కడ ఐతనగర్లో ఉన్నా. అవునా, ఇక్కడ వస్తారా మరి? ఎందుకు డబ్బులు కావాలన్నారు కదా, ఇస్తాను. ఎందుకు ఇంతకు ముందే డబ్బులు ఇస్తారని చెప్పి పోలీస్ స్టేషన్కి పెడతాను అది ఇది అన్నావు. అయితే ఇప్పుడు ఇల్లు రూమ్ షిఫ్ట్ చేసిన, వేరే దగ్గరికి వచ్చిన నేను, అక్కడికి వచ్చేసేయి, అమౌంట్ డబ్బులు మొత్తం ఇస్తానన్నారు కదా, ఇవి 3 లక్షలు కూడా ఇచ్చేస్తాను, వచ్చి తీసుకొని పోయి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేద్దరు. అయితే నమ్మొచ్చా? నమ్మండి, నమ్మొచ్చు. ఎప్పుడు ఇస్తారు మరి డబ్బులు? అది రిటైర్మెంట్ రాగానే మనం అంతా టీచ్ చేసుకున్నాము. మరి దానికి గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ ఏంటంటే మనకి ఇంక తొందరగా అవుతుంది, అది 2-3 నెలలు అవుతుంది మనం కట్టిన తర్వాత. ఇంతకు ముందుకే 7 లక్షలు ఇస్తే నువ్వేమన్నావు, మీ కొడుకు చెప్తాను నన్ను బెదిరించినావు. అవును, అందుకే నువ్వు చెప్తే ఏం లేదు కదా, మనకి తొందరగా వస్తాయి డబ్బులు. తొందర రాకపోతే చెప్పాలి కదా. అవన్నీ కావాలి, అంత కావాలంటే 2-3 నెలలు అవుతుంది, ఇస్తానంటే నువ్వు ఆగలేవు కదా, అందుకనే కదా నేను అట్లా చేసింది. సరే మరి ఇప్పుడు 3 లక్షలు ఇస్తాను, నేను ఒక ప్లేస్ నీకు లొకేషన్ పెడతాను, అక్కడికి రండి. అయితే నమ్మొచ్చంటావా? నమ్మండి, నేను నమ్మకంగా నేను ఇస్తున్నాను కదా డబ్బులు. సరే లొకేషన్ పెట్టేస్తారా? పెడతాను. ఓకే ఓకే, ఇట్ లొకేషన్ పెట్టు. రెండోసారి కూడా నమ్మేసి వస్తున్నాడు అంటే వానికి డబ్బు ఎంత డబ్బు పిచ్చి, వాడు డబ్బు ఎంత కావాలనుకుంటున్నాడు, ఈమె దగ్గర నుంచి ఎంత స్కామ్ చేద్దాం అనుకుంటున్నాడు అనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. రెండోసారి కూడా మాట్లాడితే వస్తా అని చెప్పేసి అంటున్నాడు చూడుర్రి, ఇప్పుడు వస్తా అని చెప్పేసి అంటున్నాము. లొకేషన్ పెట్టి ఆయనకి పెద్ద ఫోనే ఉంది ఆయన దగ్గర, పెద్ద ఫోనే. సరే మీరు లొకేషన్ పెట్టండి ఆయనకి, ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అనేది చూద్దాము, చూసి దాన్ని బట్టి మనం మాట్లాడదాం ఇక్కడికి వచ్చిన తర్వాత. సో గైస్ మేమైతే ఆయనకైతే లొకేషన్ అయితే పెట్టేసినాము. సో ఆయన రెండోసారి కూడా మా దగ్గరికి, అంటే ఈమె ఫస్ట్ టైం పిలిచినప్పుడు బెదిరించింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతా అని, ఆయన మళ్ళీ భయపడ్డాడు. సో అయినా సరే ఆయన ఇప్పుడు వస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, ఈమెతో ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఏమంటాడు, ఏం కథ అనేది మనమంతా రికార్డ్ చేద్దాము. ఆ ముసలిని ఎట్లయినా లోపల వేపించి మీ పైసలు అనేది మనం వసూలు చేపిద్దాం. రండి అమ్మ లోపండి. అమ్మ ఇగో నేనైతే కెమెరా పెట్టేసిన, ఇగో ఇక్కడ సీక్రెట్ కెమెరా, అది ఎవరికి కనిపించదు ఆ కెమెరా ఉన్నట్టు. ఆయన వచ్చిన తర్వాత మీరు ఎట్లా మాట్లాడాలంటే, ఆయన పైసలు తీసుకున్నాడు రిటర్న్ ఇస్తలేడు అంటే రెచ్చగొట్టండి కొంచెం. అంటే మనకి రెచ్చగొట్టమని నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక ప్రూఫ్ అనేది మనకు రావాలి. ఒక ప్రూఫ్ అనేది మనకు వచ్చిందనుకో, మనం ఆటోమేటిక్గా ఆయన తీసుకొని పోయి మనం పిఎస్లో కూర్చోబెడితే మనకి కన్ఫర్మ్ అవుతుంది దట్ ఆయన మిమ్మల్ని మోసం చేసిండు, పైసలు తీసుకున్నాడు అని చెప్పి. సో ఆయన వచ్చిన తర్వాత జాగ్రత్త మాట్లాడండి. కొట్టడం కానీ ఏమైనా చేస్తాడా మిమ్మల్ని ఇంతవరకు ఏమైనా కొట్టడం అలాంటిది ఏం చేయలేదు. సో ఏమైనా కానీ సరే ఆయన మాటలు రికార్డ్ కావడం మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే, ఈ మైక్ అనేది కొంచెం జాగ్రత్త దాపెట్టుకోరు, ఈ చీర కొంగుల అంటే ఈ కొంగుల మధ్యలో పెట్టేసేయండి. ఇట్లా పెట్టేస్తాను, ఇట్లా క్లిప్ టైప్ ఉంటుంది, ఇట్లా క్లిప్ ఉంటుంది, కనిపిస్తుంది. దాపెట్టండి దాన్ని.
ఇట్లా కప్పేసేయండి, దాని మీద కప్పేసేయండి. రైట్. సో గైస్, ఆయన అయితే వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. సో ఆయన ఎంతసేపట్లో వస్తాడో ఏందో తెలియదు మాకు. సో మేమైతే సీక్రెట్ కెమెరా పెట్టేసినాము. ఆయన వచ్చినాక ఆమెతోని ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, దాన్ని బట్టి మనం యాక్షన్ అనేది మనం తీసుకుందాం. సో అమ్మ వెయిట్ చేద్దాం మనం అక్కడ. ఓకే. మంచిగానే ఉంది. ఎప్పుడు తీసుకున్నారు ఇది? 2 నెలలు అవుతుంది. ఏది మళ్ళీ డబ్బులు ఇస్తాను? ఇస్తా, కూర్చొని మాట్లాడు, చెయ్యి అన్నీ అయినాక డబ్బులు ఇస్తా. ఎట్లా డబ్బులు ఇస్తా. నేను ఇచ్చిన 7 లక్షలకు కొడుకుని చేస్తాను బెదిరిస్తుంటావు, డబ్బులు ఇస్తలేవు. నీకు 2-3 నెలలు అయినాక వస్తాయని చెప్పినావు, అయిపోయింది. మరి ఇంకా ఈ 3 లక్షలు కూడా అడుగుతున్నావు. నువ్వు ఇస్తావన్న గ్యారంటీ ఏంటి? ఈ 3 లక్షలు నమ్ము, ఇన్నిసార్లు నమ్మి నమ్మినందుకే 7 లక్షలు నీ చేతిలో పెట్టినా. ఇప్పుడు ఈ 3 లక్షలు ఇస్తే నేను అక్కడ పోయి కట్టి సారోళ్ళ కట్టి మన రిటైర్మెంట్ పైసలు తీసుకొని నీ డబ్బు నీకు ఇచ్చేది. అది గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? ఇంత నమ్మి ఇంత నమ్మలేవా? నమ్మినందుకే కదా, నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు. సరే, ఇప్పుడు నువ్వు లేదంటావు కదా, నా ఆఫీస్ పోదామా? పోదాం, చూపిస్తాను. ఆఫీస్ కాడికి పోదాం. చూపిస్తా, నమ్మండి. అప్పుడే నమ్ముతావా? అప్పుడు నమ్ముతా. ఆఫీస్ దగ్గర పోయినాక చూసినాక నమ్ముతా, అప్పుడు ఇచ్చేస్తా డబ్బులు. ఇప్పుడు ఉన్న 3 లక్షలు కూడా ఇంకేసరి పెడుతున్నావు నాకు. తీసుకుపోయిన 7 లక్షలు ఇవ్వలేదు, ఇంకా 3 లక్షలు కావాలంటున్నావు. ఇచ్చినారంటే అది రాసి ఇచ్చి దాన్ని అగ్రిమెంట్ చేసుకోవాలి కదా. అగ్రిమెంట్ చేసుకుంటావు, నువ్వు ఏం చేసుకుంటావు నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఇచ్చే డబ్బులు నాకు ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఆ 3 లక్షలు కలిస్తే 10 లక్షల అమౌంట్ అవుతుంది. 3 లక్షలు అవి ఏం లేదు, నా డబ్బులు నాకు కావాలా. ఇస్తా అని చెప్పిన, అట్లా అంటే నువ్వు వస్తావని చెప్పేసి చెప్పిన. నేను నా దగ్గర డబ్బులు లేవు. ఇందాక అట్లా చేసి మోసం ఇస్తా, కూర్చొని మాట్లాడు. ఇచ్చిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు, అవి ఎప్పుడు ఇస్తావో చెప్పు నాకు. ఇప్పుడు ఇది 3 లక్షలు ఇస్తే అక్కడ కట్టేసి దాన్ని తీసుకొచ్చి నీకు 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలలు 60 లక్షలు వస్తే నీకు 20 లక్షలు నీకు వస్తాయని నమ్మకం ఎక్కడ గ్యారెంటీ ఏంది? గ్యారెంటీ ఏంది? ఇన్ని రోజుల్లో మీరు అవి ఇప్పుడు నమ్మలేవా? నమ్ముతా, నేను నమ్మకపోవడానికి కాదు. నేను డబ్బులు ఇస్తా, కూర్చొని మాట్లాడడానికనే పిలిచిన నేను. సరే, నా ఆఫీస్ పోదాం, నా ఆఫీస్ చూసి నీకు అప్పుడైనా నమ్ముతావా? అప్పుడు నమ్ముతా. ఆఫీస్లో ఏ ఆఫీసో ఎక్కడనో వస్తా. సరే, డబ్బుల గురించి ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఇప్పుడు ఈ 3 లక్షలు ఇస్తానని చెప్పి అందుకే నేను నమ్మి వచ్చిన. 3 లక్షలు ఇస్తేనే వస్తావు, ఇస్తా. ఇప్పుడు 10 లక్షలు అవుతుంది. ఆ 10 తీసుకుని అక్కడ కట్టి రాపిచ్చి ఆ చేసే లోపల 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు నాకు నమ్మకం ఏంది? ఎక్కడ రాసిస్తావు? ఎవరు గ్యారెంటీ ఏంటి? 7 లక్షలు నమ్మి ఇచ్చినావు. 7 లక్షలు నమ్మించినందుకే కదా నువ్వు నా కొడుకు చెప్తాను బెదిరిస్తున్నావు కదా. 3 లక్షలు నమ్మి 10 లక్షలు కాలేదా? నా కొడుకు చెప్పి నువ్వు బెదిరిస్తున్నావు కదా. నీ కొడుకు చెప్తాని మరి నమ్మకంగా ఉన్నావు, ఇస్తాను అనుకున్నావు. నా కొడుకు చెప్పి నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు? అదే నువ్వు ఇస్తానని లేదన్నందుకు. నిన్ను నమ్మి నేను ఇచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వాలి కదా. అదే నేను ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నా కదా నాకు వచ్చినాయి. అన్ని మాయ మాటలు చెప్పినావు. 2-3 ఇప్పుడు మనం ప్రపోజల్ రాసి ఇచ్చినా కూడా 2-3 నెలలు అవుతుంది మనకి డబ్బు రానికి. నీకు గవర్నమెంట్ డబ్బు, అది మన ఇంట్లో డబ్బు కాదు. 3-4 నెలలు అయినాక ఇస్తాను. దొంగ చచ్చినోనివి, అన్ని మాటలు చెప్పినావు, అబద్ధాల మాటలు, అబద్ధాలోనివి, దొంగ పాడుకోవి. మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 లక్షలు ఇవ్వమంటున్నావు. ఏడంగా తెచ్చియాలరా నేను? అది నీతో ఉంది కదా, 3 లక్షలు ఇస్తే తీసుకొని 10 లక్షలు అవుతుంది. నేను డబ్బులు ఇచ్చి అడిగితే నా కొడుకు చెప్పి బెదిరిస్తానంటున్నావు నువ్వు. నువ్వు బెదిరించేటోనివి. నీకు ఇప్పుడు 3 లక్షలు ఇస్తే నాకు గ్యారెంటీ ఏంది? అదే కదా, అందుకే ఇందాక అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అది ఇదే అన్నావు. అవును, మరి డబ్బులు ఇస్తానని ఇస్తలేవు కదా. ఇస్తా, ఇప్పుడైనా ఇస్తా, ఇప్పుడు కూడా ఇస్తా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇట్లా? నాకు గ్యారెంటీ ఏంది అని, నీ మీద నమ్మకం ఏంటి? నాకు నమ్మకం ఉండి బట్టే 7 లక్షలు ఇచ్చినావు. నమ్మకం ఉందనే నేను 7 లక్షలు నీకు ఇచ్చిన. నాకు ఇస్తానన్నావు కదా. ఆ నమ్మకంతోనే 3 లక్షలు. 3-4 నెలలు అయినాక నీకు రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని చెప్పినావు. అవును, వస్తాయంటే ఇప్పుడు 2-3 నెలలు అయిపోయింది. నేను అడుగుతున్నా, నేను ఇచ్చిన డబ్బులు ఇంకా ఏమంటున్నావు కదా. అదే 7 లక్షలే కట్టినా, ఇంకా 3 కట్టే 10 అవుతాము. వాళ్ళు అప్పుడు దాన్ని తీసుకొని అది చేసే రోజు మనకి ఇంత టైం అవుతుంది. టైం కావద్దు మన ఇంట్లో డబ్బా. సరే, నేను ఇస్తా. గవర్నమెంట్ రావాలంటే 4-5 నెలలు అవుతుంది. వాళ్ళు కాకబట్టి వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి చేసుకునేకి కాకబడితేనే ఏది కష్టమైంది. అప్పుడు నీకు ఇచ్చేస్తా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఇస్తా అంటున్నావు. నేను కష్టపడే డబ్బులు నాకేం ఫ్రీగా రాలే కదా. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అది ఎన్ని బాధలు పడ్డాను నేను. అందుకే వచ్చినావు ఫస్ట్ 2 లక్షలు అన్నావు, 2 అయింది, 5 అన్నావు, 5 పోయింది. మళ్ళీ ఇప్పుడు 3 లక్షలకు అంటున్నావు. ఆ 3 లక్షలకు 5 లక్షలకు 7 లక్షలకు అసలు లేనే లేదు గ్యారెంటీ. 3 ఇస్తే 10 లక్షలు అడిగితే నీ కొడుకు చెప్తాను బెదిరిస్తావు.
ఆహా. నాకు డబ్బులు కావాలా, నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు, అంతే. నా డబ్బులు నాకు కావాలా, నాకు డబ్బులు కావాలి. ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఇస్తానో ఇయ్యనో, నువ్వు ఇస్తే ఇస్తా, లేకుంటే ఇచ్చేయలేదు. ఇచ్చేది ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో కాదు, నా డబ్బులు నీకు ఇచ్చినా ఇవ్వలేదా? డబ్బులు అవును, మరి నేను ఇచ్చిన, నేను రాకపోవు కదా. నేను డబ్బులు ఇచ్చినందుకే నిన్ను అడుగుతున్నా. నేను నాకు డబ్బులు కావాలా. ఇప్పుడు లేవు, నాతో డబ్బు లేదు. లేవు అంటే ఎక్కడ ఎందుకుండయి? ఇస్తానన్నాకే డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇప్పుడు లేవు అని అంటే ఎట్లా? అంటే ఎవరికైనా చెప్పుకోను, ఎవరికి చెప్పుకుంటే చెప్పుకో. చెప్తా, ఎవరికైనా చెప్తా. చెప్పుకో. ఇప్పుడు ఇచ్చే 7 లక్షలు నీ దగ్గర లేవంటున్నావు కదా, నా దగ్గర కూడా 3 లక్షలు లేవు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా దగ్గర కూడా లేవు ఇప్పుడు. నా డబ్బులు లేవు, ఏం లేవు. నా డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చేసే, ఇంకా 3 లక్షలు లేవు, ఏం లేవు, రూపాయి కూడా లేదు. ఎందుకే ఇంత పిలిచి నన్ను ఇచ్చేస్తావా? అవును, నువ్వు మోసం చేస్తున్నావు, మోసం చేసినావు నువ్వు. డబ్బులు నన్ను ఇస్తా అని చెప్పి డబ్బులు మోసం చేసినావు. డబ్బులు నాకు కావాలి. కూర్చో. ఇస్తానని చెప్పి కత్తితో పొడిస్తే కూడా చంపిన అర్థం లేదు నీకు ఇక్కడ. ఎవరికి చెప్పుకుంటావు? చెప్పుకుంటా ఎవరికైనా. చెప్పుకోపో. డబ్బులు ఇవ్వాలంటే నువ్వు నకరాలు చేస్తున్నావు. తీసుకుపోయి డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేస్తావా? 2-3 నెలలు అయిపోయింది. అవును చేసిన, మరి నువ్వు నాకు డబ్బులు రావాలనే నేను పిలిపించిన. డబ్బులు ఇస్తాంటేనే వస్తున్నావు కదా, డబ్బులు ఇస్తాంటేనే వచ్చినావు. ఇవ్వాలి, 10 లక్షలు ఇచ్చేస్తా అని చెప్పిన, ఇచ్చేసేమని చెప్తున్నా. అది వస్తే కదా ఇవ్వాలి. ఇప్పుడు లేవు, డబ్బు లేదు. లేవంటే ఎవరు ఊకోరు, కావాలా డబ్బులు. లేవు లేవు. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేస్తానో చూడు, చూపిస్తా. సరే చూడండి. 7 లక్షలు ఈయనంటే 3 లక్షలు ఈయనంటావు కదా, ఆ 7 లక్షలు కూడా ఇయ్యను. ఎవడు ఏం చేసుకుంటావో చేసుకోపో. నువ్వు డబ్బులు ఇచ్చేసి కదలాలి, డబ్బులు ఇచ్చేసి వెళ్ళాలి. డబ్బులు కావాలి, నువ్వు ఇచ్చేసా. ఏం చేసుకుంటావు చెప్పుకో. చెప్పుకుంటా నేను, నాకు డబ్బులు ఇచ్చేసినాక వెళ్ళు. సరే సరే, కొడుకు ఇప్పుడే చెప్తా, ఫోన్ చేసి. చెప్పు, నా కొడుకు చెప్పు, నా కొడుకు కూడా వచ్చింది. సరే ఉండు. ఇక్కడ ఇవ్వండి డబ్బులు ఇచ్చేసాయి. ఫోన్ ఇవ్వనేమి, డబ్బులు ఇవ్వాలి. ఎవరు చేస్తున్నావు ఫోను? ఎందుకు చేస్తున్నావు ఫోన్? నీ కొడుకు చేస్తున్నా. నా కొడుకు. డబ్బులు కావాలా? ఎవరు? ఏంది? ఎవరు నువ్వెవరు? నువ్వెవరు? ఏంది నీ ఎవరు ఇక్కడ మా మధ్యలో? నువ్వెవరు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఏం ప్రాబ్లం లేదు, మా ఫ్యామిలీ ప్రాబ్లం. ఏం ఫ్యామిలీ ప్రాబ్లం? ఎవరామె? ఎవరు కాక? ఏమైంది చెప్పు, ప్రాబ్లం ఏంది చెప్పు. ఏంది చెప్పు, ఏంది ప్రాబ్లం ఏంది చెప్పు. సుజాత ఎవరైనా? ఎవరైతే నీకెందుకు చెప్పేసా. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా 7 లక్షలు ఏమంటే ఏనన్నావు కదా, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మాట్లాడు గట్టిగా చెప్పు. ఎవరినైతే నీకేంది భాయ్, ఫస్ట్ నీకేంది చెప్పు. నీ డబ్బులు కావాలి, ఎవరైతే నీకెందుకు. అంటే నిన్ను కూడా ఇచ్చేస్తుందా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? మరి ఏమి ఇక్కడ మీ సంబంధం ఏమిది? మీ సంబంధం ఏమి ఇక్కడ? మా సంబంధం ఏమి? మీ సంబంధం ఏమి ఇక్కడ? మా సంబంధం ఏమి? మా సంబంధం ఏమనుకుంటున్నాను? ఏమనుకుంటున్నావు మా సంబంధం? మరి ఏమో ఎవరై ఎందుకేమి? డబ్బులు ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇచ్చినాక మాట్లాడు. ఫస్ట్ డబ్బులు ఇచ్చినాక మాట్లాడు. పైసలు ఇస్తా. ఈయన ఎవరు సంబంధం నీకు? ఆయన ఎవరో తెలుస్తుంది నీకే. డబ్బు లేదు, ఏమి లేదు. డబ్బు లేదు నాతో, లేదు డబ్బు లేదు. ఏం చేస్తావు చేసుకోపో. ఏ పైసలు ఇవ్వవా? ఎవరికి కూడా చెప్పుకోవాలా? ఏది ప్రూఫ్ ఉంది? ఏమన్నా ఇచ్చినట్టు, ఆమె ఇచ్చినట్లు ఏమన్నా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ కావాలా? అగ్రిమెంట్ ఏమన్నా ఉందా? ఏడిచ్చింది? ప్రూఫ్ అంట. ఇచ్చినట్లుందా? ఇచ్చినా కదా నీకు, ఇంట్లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినా కదా. పేపర్ ఏది? ప్రూఫ్ చూపి. నమ్మిచ్చిన పేపర్లు పెట్టుకోవాలి ఇట్లాంటి అని. అసలు లేదు, ఇవ్వలేదు నాకు. బాబు డోర్ ఎందుకు వేస్తున్నావు? డోర్ ఎందుకు వేస్తున్నావు?